హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ రోజు మనం వీడియోలో జిఎస్టీ గురించి తెలుసుకుందాం. జిఎస్టీ అంటే మనం డైలీ లైఫ్ లో ఏదో ఒక వస్తువులు కొంటూనే ఉంటాం. దాంట్లో మనం డైలీ జిఎస్టీ అనే పదం చూస్తూనే ఉంటాం. అందుకని దీనికి గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అని పిలుస్తారు. ఇది 2017 లో స్టార్ట్ అయింది. 2025 లో కొన్ని అప్డేట్స్ వచ్చాయి. ఈ కొత్త అప్డేట్స్ ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. జిఎస్టీ అంటే మన ఇండియాలో ఏదో ఒక ప్రోడక్ట్ మనం బై చేస్తే దాంట్లో జిఎస్టీ అనేది వేస్తారు. ఇంతకు ముందు అయితే మనకి సర్వీస్ ట్యాక్స్, వ్యాట్ ట్యాక్స్ అని వేరే రకాలుగా ఉన్నాయి. వీటన్నిటిని రీప్లేస్ చేసి ఒకటే ట్యాక్స్ సిస్టమ్ గా మార్చారు. దాని పేరే జిఎస్టీ. ఇది సెంట్రల్ మరియు స్టేట్ గవర్నమెంట్స్ కి సేవ్ చేస్తారు. ఇప్పుడు 2025 లో ఏ కొత్త అప్డేట్స్ వచ్చాయో చూద్దాం. ఇంతకు ముందు స్మాల్ బిజినెసెస్ కి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అన్నది లిమిట్ 20 lakhs అనేది ఉండేది. ఇప్పుడు చాలా స్టేట్స్ లో అది 40 lakhs కి పెరిగింది. అంటే 40 lakhs కన్నా తక్కువ టర్న్ ఓవర్ బిజినెస్ ఉన్న వాళ్ళు కంపల్సరీగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ అన్నది అవసరం లేదు. ఇది చిన్న చిన్న బిజినెస్ చేసుకున్న వాళ్ళకి మరియు షాప్ కీపర్స్ కి ఇది ఒక మంచి న్యూస్ అని చెప్పొచ్చు. తర్వాత రెండోది వచ్చేసి ఆన్లైన్ బిజినెస్ కి జిఎస్టీ అన్నది కంపల్సరీ. మన ఇండియాలో ఇప్పుడు డిజిటల్ ఎకానమీ అనేది పెరుగుతుంది. సో ఆన్లైన్ కోచింగ్ క్లాసెస్, ఓటీటీ సబ్స్క్రిప్షన్స్, గేమింగ్ యాప్స్, క్లౌడ్ స్టోరేజ్ లాంటివి అన్నిటి మీద జిఎస్టీ అప్లై చేస్తున్నారు. అంటే డిజిటల్ సర్వీస్ కూడా ఎక్సెంప్షన్ లేకుండా క్లియర్ గా జిఎస్టీ బిల్ చూపిస్తారు. థర్డ్ వచ్చేసి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఐటీసీ మీద స్ట్రిక్ట్ రూల్స్. బిజినెస్ లో కొన్నిసార్లు ఫేక్ బిల్స్ యూజ్ చేసి జిఎస్టీ క్రెడిట్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ వెరిఫికేషన్ లో టైట్ చేసింది. సప్లైర్ జిఎస్టీ పే చేయకపోతే బయర్స్ కి క్రెడిట్ దొరకదు. అంటే రియల్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. ఫోర్త్ వచ్చేసి ఈ ఇన్వాయిసింగ్ ఎక్స్పెన్షన్. సర్టెన్ టర్న్ ఓవర్ అబౌవ్ బిజినెసెస్ కి ఈ ఇన్వాయిస్ కంపల్సరీ చేస్తున్నారు. అంటే మీ బిల్స్ ఆటోమేటిక్ గా గవర్నమెంట్ పోర్టల్లో రిజిస్టర్ అవుతుంది. ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది. ఫ్రాడ్ బిల్స్ తగ్గుతాయి. ఫిఫ్త్ వచ్చేసి పెనాల్టీస్ అండ్ యాక్షన్. జిఎస్టీ ఇవ్వడమే లేక ఫేక్ బిల్స్ ఇవ్వడం చేస్తే హెవీ పెనాల్టీస్ పడతాయి. మినిమం 10,000 రూపీస్ నుండి టర్న్ ఓవర్ పర్సెంటేజ్ వరకు పెనాల్టీ ఉంటుంది. ఫ్రాడ్ గనక డిటెక్ట్ అయితే జైల్ పనిష్మెంట్ కూడా పాసిబుల్ ఉంటుంది. ఇప్పుడు ఈ చేంజెస్ వల్ల కామన్ పీపుల్స్ కి బెనిఫిట్ ఏంటో తెలుసుకుందాం. ఫేక్ బిల్స్ తగ్గుతాయి, జెన్యున్ ప్రొడక్ట్ సర్వీస్ వస్తాయి, ట్యాక్స్ ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, మనం పే చేసిన ట్యాక్స్ గవర్నమెంట్ కి రీచ్ అవుతుంది. 40 lakhs టర్న్ ఓవర్ కన్నా కింద ఉన్న బిజినెసెస్ కి ఈజీగా ప్రాసెస్ అవుతుంది. డిజిటల్ సర్వీస్, క్లియర్ బిల్లింగ్, మనకి ఓటీటీ యాప్స్ లో బిల్స్ లో ట్యాక్స్ సెపరేట్ గా చూపిస్తారు. సో ఓవరాల్ గా సిస్టమ్ క్లీన్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ జిఎస్టీ చేంజ్ వల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా లేదంటే లేదని అంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ ద్వారా తెలపండి. ఈ కొత్త అప్డేట్స్ అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.